హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఈరోజు అనురాగ్ బసు డైరెక్షన్ లో వచ్చిన మెట్రో ఇన్ దినో మే మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. ఈ సినిమా వచ్చేసి 2007లో రిలీజ్ అయిన లైఫ్ ఇన్ ఏ మెట్రో మూవీకి సీక్వెల్ ఇది. బట్ సేమ్ క్యారెక్టర్స్ కాదు, డిఫరెంట్ క్యారెక్టర్స్, బట్ సేమ్ డైరెక్టర్ తీసిన సేమ్ కాన్సెప్ట్ ఆంథాలజీ టైప్ ఆఫ్ మూవీ ఇది. ఈ సినిమా కథ చూసుకుంటే దానికంటే ముందు నా ఛానల్లో నితిన్ నటించిన తమ్ముడు మూవీ యొక్క రివ్యూ ఉంది. అలాగే స్కార్లెట్ జాన్సన్ నటించిన జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీ యొక్క రివ్యూ కూడా ఉంది. మీకు నచ్చితే ఈ రెండు రివ్యూ కూడా చూడండి. స్టోరీ వచ్చేసి లైఫ్ ఇన్ ఏ మెట్రో మూవీ ఏ తరహాలో ఉందో అదే తరహాలోనే ఉంటుంది. ఈ స్టోరీ కూడా సేమ్ కాన్సెప్టే, అయితే ఈ జనరేషన్ కి అడాప్టబుల్ గా తీసినారు. కొత్త ఫ్రెండ్స్ జీవితంలో వచ్చేది, పాత ఫ్రెండ్స్ జీవితంలో వచ్చేది, మొగుడు పిండాల సంబంధాలు, ఎక్స్టర్నల్ అఫైర్స్, సేమ్ కథనే కానీ ఈ జనరేషన్ అడాప్టబుల్ గా తీసినాడు. సో లైఫ్ ఇన్ ద మెట్రో మూవీ వచ్చేసి ఎక్స్టర్నల్ అఫైర్స్ గురించినే ఎక్కువ మాట్లాడుతుంది. 2007లో వచ్చిన మెట్రో మూవీ వచ్చేసి ఆ సినిమా కూడా ఎక్స్టర్నల్ అఫైర్స్ వచ్చేసి చాలా మోడ్రన్ గా ఉండేది. అయితే ఇప్పుడు సొసైటీలో ఈ సినిమా ఏం చూపించాడు కదా, ఇది అంతగా ఈ యొక్క సిచ్యువేషన్కి కానీ ఈ యొక్క టైంకి అయితే అంతగా సరిపడినట్లు నాకైతే అనిపించలేదు. ఏం మేజర్ డిఫరెన్స్ అంటే ఆ టైంలో వచ్చేసి సోషల్ మీడియా అంత పవర్ఫుల్గా లేకుండా చాలా మంది తెలియలేదు సోషల్ మీడియా అంటే ఏంటంటే. కానీ ఈ రోజు ఈ టైంలో వచ్చేస్తే సోషల్ మీడియా అయితే చాలా పవర్ఫుల్ వెపన్గా మారిపోయింది. ప్రతి ఒక్క వ్యక్తికి అయితే సోషల్ మీడియా గురించి తెలుసు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఈ యొక్క కథ అయితే అంత సూటబుల్ కాదని నేను అనుకుంటా. ఎక్స్టర్నల్ అఫైర్స్ వచ్చేసి నార్మల్గానే చూపించాడు కానీ ఆ ఒక మోడర్నేట్ అయితే లేదు. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో అన్ని వెబ్ సిరీస్ కానీ అన్ని మూవీస్లో కానీ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనేది కామన్గా చేసేసినాడు. ఇదే ఒక కొత్త తరహా స్టోరీ ఏం కాదు, ఎందుకంటే అందరికీ తెలుసు, జనరల్గానే మార్చేసినాడు కాబట్టి. కానీ ఎంతైనా కానీ మెట్రో మూవీకి స్పెషాలిటీ ఏమంటే ఆ ఒక డైరెక్షన్, దానికి సంబంధించిన ఎమోషనల్ వాల్యూస్, వన్ ఆఫ్ ద మేజర్ బ్యాక్ బోన్ వచ్చేసి మ్యూజిక్. ఈ సినిమా మ్యూజిక్ వచ్చేసి చాలా పవర్ఫుల్ వెపన్గా ఉంటుంది ఈ యొక్క సినిమాకి అయితే. ఈ సినిమాలో మేజర్ పాజిటివ్ థింగ్ వచ్చేసి చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు వాళ్ళ జీవితాలు ఎదురుపడే ఒక మేజర్ డిజైర్స్ ఏముంది, వాళ్ళకుండే కోరికలు, వాళ్ళకుండే ఆశలు అయితే చాలా చక్కగా అయితే చూపించాడు ఈ సినిమాలో. సో ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సాంగ్స్ నాకు ఇంకా 2-3 సాంగ్స్ అయితే బాగుండిండాలి అనిపించింది. అంతగా రిజిస్టర్ అవ్వలేదు. ఓకే, ఒక 2 సాంగ్స్ పర్లేదు కానీ ఇంకొక సాంగ్ అయినా బాగుందని ఫీల్ అయితే అనిపించింది. మనమైతే ఈ సినిమాని మ్యూజికల్ ఎమోషనల్ డ్రామా అని కూడా పిలవచ్చు. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి అనురాగ్ బసు ప్రతిసారి ఒక కొత్త రకమైన స్టోరీ అయితే తీసుకుని వచ్చేవాడు. దాని ప్రీవియస్ ఫిలిం అయితే గ్యాంగ్స్టర్ కానీ, మెట్రో ఇన్ లైఫ్ కానీ, లూడో కానీ, బర్ఫీ కానీ, జగ్గా జాజు కానీ ప్రతి ఒక్క సినిమా వెరైటీ కథతోనే ఉంటుంది. అయితే ఈ యొక్క కథ అయితే ఈ యొక్క సిచ్యువేషన్, ఈ యొక్క టైంకి అయితే అంత కనెక్టెడ్గా అయితే లేదని నా అభిప్రాయము. ఇదే మేజర్ నెగిటివ్ అయితే ఈ సినిమాలో. ఈ సినిమాలో కథ కానీ, స్క్రీన్ ప్లే కానీ ప్రజెంట్ మోడ్రన్ ఎరాకైతే ఇది సెట్ కాదు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అంటే ఈ సినిమాలో కంపేర్ చేసుకుంటే 10 రెట్లు అయితే ఫార్వర్డ్గా ఉంది. ఈ సినిమా అయితే ఈ స్టోరీ అయితే స్లోగానే నాకైతే అనిపించింది. ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ వైజ్ కూడా ఆదిత్య రాయ్ కపూర్ కానీ, అనుపమ్ ఖేర్ కానీ, నీనా గుప్తా కానీ, సారా అలీ ఖాన్ కానీ చాలా బాగా చేశారు. వాళ్ళ క్యారెక్టర్కి తగినట్టుగానే వాళ్ళు ఉన్నారు. అయితే కొన్ని కథలు అయితే, కొన్ని క్యారెక్టర్ అయితే మనకి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. పంకజ్ త్రిపాఠి కానీ, కొంకణ్ సేనా క్యారెక్టర్ కానీ, వాళ్ళకి సంబంధించిన స్టోరీ అయితే కొంచెం మనకి డిస్టర్బెన్స్ గాను కూడా అనిపిస్తుంది. ఈరోజు ఇలాంటి టైంలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వీళ్ళకి ఉంటాయనే ఫీల్ అయితే మనకి ఏర్పడుతుంది. ఈ సినిమాలో ఇంకొక మేజర్ నెగిటివ్ నాకు అనిపించింది ఏమంటే చీటింగ్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్ వచ్చేసి కామన్ ఉంటుంది. దాన్ని మనం ఎక్కువ పట్టించుకోకూడదు అని లెక్క చెప్పాడు. అదైతే కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ప్రీవియస్ సినిమా పోల్చుకుంటే ఇదేం అంత పర్ఫెక్ట్ సినిమా నేను చెప్పలేను కానీ ఓకే, వన్ టైం అయితే చూడొచ్చు. ఆ ఒక వరల్డ్ మనకి ఇంట్రెస్ట్ కాబట్టి వన్ టైం అయితే వాచబుల్ మూవీని. ఓకే, ఖచ్చితంగా ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. మీరు ఫ్యామిలీతో ఖచ్చితంగా ఈ సినిమాని అయితే చూడొద్దండి. ఒంటరిగానే మీరు ఈ సినిమాని అయితే చూడాలా, పర్లేదు. నాకైతే నచ్చింది. ఓకే, వన్ టైం వాచబుల్ మూవీనే. ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని అయితే షేర్ చేయండి.